జనగలం న్యూస్ కి స్వాగతం. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుత్తి పట్టణంలోని టిడ్కో ఇళ్లను సందర్శించడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ గుత్తి పట్టణానికి సంబంధించినటువంటి 300 మంది బెనిఫిషియర్స్ను గుర్తించి టిడ్కో ఇళ్లను 300 స్క్వేర్ ఫీట్స్ విస్తీర్ణంలో కట్టి వాళ్ళకి స్వాధీనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మంజూరు చేసింది. అందులో భాగంగా ఇక్కడ మంజూరైనటువంటి 300 ఇళ్లలో 90 ఇండ్లు మాత్రమే ఒక రకంగా పునాదులు ఏర్పాటు చేయడంతో పాటు కన్స్ట్రక్షన్ చేసినారు. వీటిలో 48 ఇండ్లకి తక్షణం విద్యుత్తు, పైప్ లైను, ఇతర ఏర్పాట్లు చేస్తే మాత్రం తక్షణం అవి వినియోగంలోకి వస్తాయి. మరో 36కు సంబంధించినటువంటి ఇండ్లకు సంబంధించి అక్కడ ఇతర ఏర్పాట్లు చేస్తే మాత్రం బెనిఫిషరీస్కి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇది కాకోకుండా ఇక్కడ 210కి సంబంధించినటువంటివి వివిధ స్టేజ్ల్లో ఉన్నాయి. కొన్ని అసలే ప్రారంభం చేయలేదు. ఒక్కొక్క బెనిఫిషియర్స్ నుంచి ప్రతి నెల ఈ బ్యాంక్ అధికారులు ఈఎంఐ కింద కట్ చేసుకున్నారు. అనేక మంది లబ్ధిదారులు కట్టినప్పటికీ వాళ్ళకి ఇంతవరకు వాటిని స్వాధీనం చేయలేదు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ స్కీమ్ను మొత్తాన్ని పక్కకు పెట్టింది. కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వమైన ఈ టిడ్కో ఇళ్లను స్వాధీనం చేయాలా లబ్ధిదారులకు అనేటువంటిది మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ టిడ్కో ఇళ్లకు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టారు. ఒక గుత్తికి సంబంధించినటువంటి ఈ 90 ఇండ్లకి దాదాపు 100 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో ఈ ఇళ్లను ఆ లబ్ధిదారులకు ఇవ్వడం ద్వారా తక్షణం వాళ్ళు వినియోగంలోకి తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇతర కన్స్ట్రక్షన్స్ కూడా పూర్తి చేసినటువంటి అవసరం ఉంది. మేము సిపిఎం పార్టీగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు స్వాధీనం చేయాలి. లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలోని వీటిని స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అట్లాగే ఈ టిడ్కో ఇళ్లను మిగిలినటువంటి వాటిని కూడా తక్షణం నిర్మాణాలు చేపట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే తప్ప పరిష్కారం కాదు. జగనన్న కాలనీ సంబంధించినటువంటి దాంట్లో కూడా అనేక మంది లబ్ధిదారులు ఇప్పటికీ కట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. వాటిని కూడా ఆయా లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేసి ప్రభుత్వం వాళ్లకు సహాయం చేసే పద్ధతుల్లో చేయాలనేటువంటిది మేము కోరుతాము. టిడ్కో ఇళ్లను తక్షణం లబ్ధిదారులకు స్వాధీనం చేయాలి. లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో వాళ్ళకి స్వాధీనం చేస్తుందనేది ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.